రైతులు సాగుకు సమాయత్తం అవుతున్న వేళ నకిలీ విత్తనాలు ఎరువుల దందా రైతులను నిండా ముంచుతోంది. ఈ నేపథ్యంలో అన్నం పెట్టి అన్నదాతను మోసం చేసే కేటుగాళ్లపై పోలీసులు లాఠీ జడిపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్ సహా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని పలు ఫెర్టిలైజర్స్, సీడ్ స్టాప్లపై వ్యవసాయ అధికారులు పోలీసులతో కలిసి దాడులు జరిపారు. నర్సంపేట పట్టణంలోని పలు సీడ్స్, ఫెర్టిలైజర్ షాపుల్లో వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీడ్ స్టాక్ రిజిస్టార్లు, బిల్లులు పరిశీలించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ షాపులపై వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్లో గల విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బిల్ రసీదులను, విత్తన సంచులను పరిశీలించారు. గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నకిలీ విత్తనాలు కలిగి ఉన్న, అమ్మిన సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.